ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ రోజు ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. గత 5 రోజుల విచారణలో పురోగతి లేనట్టుగా తెలుస్తోంది. ప్రభాకర్ ఐక్లౌడ్, జీమెయిల్ ఖాతాల్లో డేటాపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. అయితే డేటా డిలీట్ చేయడంపై ప్రభాకర్ రావు పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ ప్రముఖుల సిడిఆర్ డేటాతో ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అమర్, చూస్తున్నాం ప్రభాకర్ రావు విచారణ అనేది చాలా కీలకం అనేది చెప్పుకుంటూ వచ్చింది సిట్. ఇప్పుడు చూస్తున్నాం ఆయన విచారణకు హాజరవుతున్నారు. అయినా కూడా ఎటువంటి ఫలితం లేనట్టుగా కనిపిస్తోంది. ఎలా చూస్తున్నారు సిట్ అధికారులు విచారణకు సంబంధించి వివరాలేంటి? ప్రభాకర్ రావు విచారణలో మాత్రం పురోగతి లేదని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ 5 రోజుల విచారణలో ఒక 10 గంటలకు పైగా కూడా ప్రశ్నించని పరిస్థితి. ఎందుకంటే ఏ ప్రశ్న వేసినా కూడా దానికి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాట దాట వేస్తూ ప్రభాకర్ రావు అయితే సమాధానం చెప్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాకర్ రావు ఉన్నటువంటి రివ్యూ కమిటీని తప్పుబట్టించి అందులో ఉన్నటువంటి మావోయిస్టుల పేర్లు పెట్టడం, ఆ తర్వాత నెంబర్లు మాత్రం రాజకీయ ప్రముఖుల నెంబర్లు పెట్టి మొత్తం ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడన్న అంశానికి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ 6వ రోజు కూడా విచారణ మొదలైంది. ప్రభాకర్ రావు నోరు మెదిపితేనే రాజకీయ ప్రముఖుల బండారం బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఉన్నటువంటి డాటాను మొత్తం కూడా సిడిఆర్ డాటాను ముందుంచి కూడా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నారు. ప్రభాకర్ రావు ఇప్పటికే కింద ఉన్నటువంటి ఎస్పీలు కావచ్చు, ఏఎస్పీలు, ఈ కింది స్థాయి ఉన్నటువంటి అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఆ ఆదేశాలు ఎవరు, ఏ రాజకీయ ప్రముఖుడు చెప్తే ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇల్లీగల్గా నడిపారు, ఇవన్నీ కూడా సిట్ అధికారులు పర్సనల్ వర్షం కురిపిస్తున్నా కూడా ఎక్కడ కూడా పొంతలేని సమాధానం అయితే చెప్తా ఉన్నారు. ఇవాళ 6వ రోజు విచారణ మొదలైంది. ముఖ్యంగా ఈరోజు ఇప్పటికే గతంలో ఐక్లౌడ్ డాటాతో పాటు జీమెయిల్కి సంబంధించిన డాటాను మొత్తాన్ని కూడా డిలీట్ చేసిన ప్రభాకర్ రావు అందులో ఉన్నటువంటి డాటాను పాస్వర్డ్ అందించగానే మొత్తం ఓపెన్ చేసి చూడగా అందులో ఏమీ డాటా లేకపోవడంతో ఓన్లీ పర్సనల్ డాటానే డిలీట్ చేశాడన్న అంశాన్ని ప్రభాకర్ రావు గతంలో విచారణ సమయంలో చెప్పాడు. అయినా కూడా దీనికి సంబంధించి యాపిల్ కంపెనీతో పాటు జీమెయిల్ కంపెనీతో ఇప్పటికే సిట్ అధికారులు సంప్రదింపులు జరిపారు. ఉన్నటువంటి డాటాను రిట్రీవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుతం ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంటి నుంచి వచ్చినటువంటి ఫుడ్ను మాత్రమే ప్రభాకర్ రావుకి ఇస్తున్నారు. ప్రభాకర్ రావుకి మెడిసిన్ కోర్సు కూడా ఉంది కాబట్టి ఆ మెడిసిన్ కూడా ప్రస్తుతం ప్రభాకర్ రావుకి అందిస్తూ విచారణను కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.